మౌనవ్రతాన్ని కూడా సరైన పద్ధతిలో చేస్తే చాలా లాభాలున్నాయి. వారానికోసారి మౌనవ్రతం చేసేవారిని మీరు చూసే ఉంటారు. అందులో చాలామంది ముక్కుబడిగా చేసి పుణ్యం కొట్టేద్దాం అనుకుంటారు. అల్లరి చేసే పిల్లల్ని, ఊరికే మాట్లాడేవారిని చూసి చికాకు పడుతూ ఉంటారు లోపల. అంటే నేను మౌనవ్రతంలో ఉన్నా కాబట్టి ఎవరూ శబ్దం చేయకండి అని అర్థం. మౌనం పాటించేవారిని శబ్దంగా ఉంటే చాలుగా. అవసరమైన విషయాన్ని ఎదుటివారికి తెలియజేయాలనుకోండి, అప్పుడు వాళ్ళు పడే నరకం అంతా ఇంత కాదు. కాగితం మీద రాసి, సైగలు చేసి, హావభావాలు ప్రదర్శించి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోక జుట్టు పీక్కుంటుంటే తానేమి తీసుకోలేదు తాను పీక్కుంటూ కర్మ కర్మ అన్నట్టుగా తలగొట్టుకొని చూపిస్తూ వీరంగం, కథాకళి, తాండవం, కలగాపులగం చేసిస్తుంటారు. దాని బదులు చెప్పాల్సింది ఒక్క ముక్కలో చెప్పి కూర్చున్నా మౌనవ్రతానికి భంగం కలగదు. కానీ నోటితో మాత్రం చెప్పకుండా బుర్రంతా డైనమిట్లతో దూట్లు పెట్టుకోవటం అన్నిటికీ భంగం కలిగిస్తుంది. అనకూడనివి అంటే తాను వినదలుచుకోనివి ఎదుటివారు అంటున్నప్పుడు మౌనవ్రతం కాబట్టి అప్పుడేమీ ఎదురు చెప్పరు. కానీ రేపు చెప్తా నీ సంగతి, ఇవాటికి బతికిపోయావు అని లోపల అనుకోవటం కూడా మౌనభంగమే. మౌనం పాటించాల్సింది బుర్రలో. అసలు వ్రతానికి పూనుకోవలసింది మస్తిష్కం. అనవసరమైన స్పందనలకు గురి కాకపోవటమే మౌనం. వ్రత నియమంగా బయటకు తాముగా శబ్దాలు చేయకుండా ఉండటమే కాకుండా అసలైన మౌనం లోపల జరగాలి. మౌనం పాటిస్తూ దినచర్యంతా సాగించవచ్చు. పూర్వకాలంలో నిత్యం మౌనం పాటించారు కొందరు మహాత్ములు. వారే మౌనులు, మునులుగా ప్రసిద్ధిగాంచారు. మౌనంలో ఎంత శక్తి దాగుందో లోకానికి చూపారు. ఎంతో శాస్త్ర ప్రగతిని అందించారు ఈ లోకానికి. మనం చేసే ధ్యానం కూడా మౌనమే. ఆలోచనారహితమైన స్థితి, స్పందనారహితమైన స్థితి కదా మనం ధ్యానంలో అలవరుచుకోవాలని తెలుసుకున్నది. దీన్ని సాధించిన వారే మునులు. అదే మౌనవ్రతం. తన కోపమే తనకు శత్రువు. ఎవరి కోపం వారికి ఎక్కువ చెడు చేస్తుంది. కోపంతో ఊగిపోయేవారికి లోపల శరీరంలో నష్టం ఏర్పరుస్తుంది. క్రమంగా మానసిక సంతులనం కోల్పోతారు. కోపం రావటానికి కారణంగా ఎదుటివారిని దోషం చేసే బదులు నా సంతోషానికి, దుఃఖానికి నేనే కారకుణ్ణి అని తెలుసుకున్నప్పుడు ఎవరి మీద కోపం రాదు. నా జీవితం నాది, అది వేరెవరి మీద ఆధారపడలేదు. ఎవరో ఏదో చేస్తేనే నేను సంతోషపడాలా? ఎవరో ఏదో చేసినందుకు నేనెందుకు బాధపడటం అని అనుకున్నప్పుడు, ఎవరి దగ్గర ఏమీ ఆశించినప్పుడు, ఏదో అనలేదని, వాళ్ళెవరో ఏదో చేయలేదనే కోపం, ఆవేశం రావు. పాపం పుణ్యం కూడా మనకు మనం సృష్టించుకునేవే. అయ్యో పాపం చేశాను అని అహర్నిశలు చింతించేవారికన్నా చేసిన పాపం అంటే తప్పు అని భావించిన పనిని తెలుసుకొని ఎప్పుడూ మళ్ళీ చేయకూడదని నిర్ణయించుకొని దాన్ని అంతటితో వదిలిపెట్టేవారే పుణ్యాత్ములయ్యే అవకాశం ఎక్కువగా కలిగి ఉంటారు. మంచి చెడు అన్నవి అందరికీ సమానం కావు. అన్ని విషయాల్లో నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అంటారు. అందుకే, అంతేగాని నా ధర్మాన్ని నీవు నిర్వర్తించు అనరు. నీ అవగాహనలోని మంచే నీ ధర్మం. వరిచేలో గోధుమ మొక్క కలుపు మొక్క, అలాగే గోధుమ తోటలో వరి మొక్క కూడా కలుపు మొక్కే. మనం ఎంత ఉదార స్వభావం, ఎంత విశాల హృదయం అంది. మన సంతోషం, తృప్తి ఇతరుల చేతుల్లో పెడతాం. నేనంత కష్టపడి వెళితే కనీసం పలకరించలేదు, ఎంత బాధ అనిపించింది అని అనుకున్నవారు తమ స్వతంత్రాన్ని పూర్తిగా కోల్పోయిన వారే. ఎదుటివారు పలకరిస్తే కానీ సంతోషపట్టు పాపం, పలకరించకపోతే సంతోషపడి ఎదుటివారిని చిన్నబుచ్చరు కూడా. ఎత్తిపొడు మాటలతో ఎంత బాధ పెట్టింది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. సూటిపోట్లు ఉపయోగించేది బాధ పడటానికే, మిమ్మల్ని బాధ పెట్టడానికే. అప్పుడు నిజంగా బాధ పడరనుకోండి, బాధ పెట్టదలుచుకున్న వారి ప్రయత్నం విఫలం అవుతుంది. కానీ మనం అలా చేయం కదా. బాధపడి ఆ బాధ పెట్టిన వారిని సఫలీకృతులు చేసేంత ఉదారత ఉంది మనలో. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. నా జీవితాన్ని మార్చేంత ఘనులు ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు, నన్ను ఫలానా వారు మోసం చేశారు, ఎవరో వ్యక్తి మీకు ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వటం లేదు, ఓటమి లభించడానికి ఫలానా మనిషే కారణం అంటూ ఎవరిని కారకులం చెయ్యం. అప్పుడు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరన్నా అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. సాధనలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోండి.
ఎందుకంటే మనసు మీద నియంత్రణ సాధించాలనుకుంటున్నారేమో, లేదు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని వాళ్ళు ఎత్తి చూపించినందుకు. ఇలాంటి చిట్కాలను మీకు మీరే ఎన్నో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో వింటున్నారంటే మీరు ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపించబట్టే, ఇప్పుడు మీరు గడుపుతున్న జీవనం సరైనది కాదేమన్న సందేహం ఉండబట్టే. అందువలన ఈ చిన్న చిట్కాలను దృష్టిలో పెట్టుకొని మీకు మీరే సూత్రాలను తయారు చేసుకోగలరు.